అని. ఓకే, ప్రతి నిమిషం కూడా ఇలాంటి బెదిరింపుల్ని నా జీవితంలో ఇంతకంటే పెద్ద యుద్ధాలని, ఇంతకంటే పెద్ద బెదిరింపుల్ని ఎదుర్కొన్నాము. నేను చాలాసార్లు ప్రకటించి ఉన్నాను, నేను కుర్చీ మీద చచ్చిపోను, మంచం మీద పడుకుని చచ్చిపోను, జబ్బు వచ్చి చచ్చిపోను, తీసుకుని చచ్చిపోను, యుద్ధ రంగంలో చచ్చిపోతాను, యుద్ధ రంగంలో చచ్చిపోతాను. హిందూ మతం మా చేతిలో చచ్చిపోతానా, ముస్లిం మతం మా చేతిలో చచ్చిపోతానా, హిందూ మతం మా చచ్చిపోతానా, మరి విద్వేషకారుడి చేతిలో చచ్చిపోతానా నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా విద్వేషాన్ని ఎదిరించి, నా ధర్మం ఏ విద్వేషాన్ని ఎదిరించమని నాకు చెప్పిందో, నా ధర్మం మా విద్వేషావహాయం చెప్పిందో, నా ధర్మం తత్వన విజుగుప్సదని చెప్పిందో, ఆ ద్వేషానికి వ్యతిరేకంగా నిలబడతాను నేను, ఆ ద్వేషానికి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పిస్తాను నేను. ఇది హిందూ ధర్మం కాదా? ధర్మాన్ని గురించి ప్రాణాలు అర్పించడం హిందూ ధర్మం కాదా? సమానత్వం మాట్లాడటం హిందూ ధర్మం కాదా? అన్యాయాలు అక్రమాలు వస్తే చేయడం ధర్మం కాదా? నాకంట ముందు బాబా లాల్దాస్ గారు చనిపోయారా? నాకంట ముందు ఎంతో మహానుభావులు రామానుజుల సాంప్రదాయంలో కళ్ళు పీకేశారా? శిరస్సులు అర్పించారా? నందనారు అగ్నిమించినట్టు చచ్చిపోయినాడా? వారి బాటలు నడుస్తాం. ఆ మహనీయుల బాటలో నడుస్తాం. ఎవరం వెనుకంజ వేసేవాళ్ళం లేవు. ఎవడు ఎక్కువ ఎవడు తక్కువ చూడం, అవతల ఎవరున్నారు యువతలు ఎవరున్నారు చూడం. అటు 13 అక్షోహిణులు 16 అక్షోహిణులు 5 అక్షోహిణులు కదా అని కంగారు పడం. కౌరవులు కౌరవులే, పాండవులు పాండవులే, రాముడు రాముడే, రావణాసుడు రావణాసుడే. ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే. ఎవరున్నారండి రాముడితో పాటు? ఎవరున్నారు? ఒక మహా సామ్రాజ్యం అండి, మొత్తం అందరినీ, మొత్తం దేవతల్ని అందరినీ జయించి పారేశాడు ఆయన. ప్రాధేయపడ్డా, సాగిలపడ్డా, వద్దు నాకెందుకు, ఇద్దరితో కలిసి ఏం చేస్తాను, ఈ కోతులు ఏం చేస్తాయి అని అనుకున్నాడా? ఒక మహా సామ్రాజ్యాన్ని ధిక్కరించాడే ఆ శ్రీరామచంద్రుడి సాహసం ఆదర్శం మాకు. ఎలా జీవించాలో మీరు ఎలా వాడుకోవాలో నేర్చుకున్నారు. మేము రామచంద్రుడి అడుగులు ఎలా జీవించాలో నేర్చుకుంటాం. మీరు ఎలా వాడుకోవాలో నేర్చుకున్నారు. ఆ కృష్ణుని బోధనలు ఎలా అనుసరించాలో నేర్చుకుంటాం మేము. ఇది హిందూ ధర్మం, ఇది హిందూ ధర్మం. మిత్రులారా, నేను రాత్రి 2:30 దాకా కూడా నేను పాత్రికేయులతోటి ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడాను. ఇవాళ ఉదయం నుంచి కూడా ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నాను. 2 తెలుగు రాష్ట్రాల్లో, బయట కూడా, అమెరికాలో కూడా మా ప్రసాద్ గారు ఖండించారు. ఎంతమంది ఖండిస్తున్నారో, ఎంతమంది నిలబడున్నారో, ఎంతమంది మాట్లాడుతున్నారో, ఎంతమంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారో, ఎంతమంది ఆవేదన వ్యక్తం చేశారో, వారందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. మనం మీ ధర్మం మీరు నెరవేరుస్తున్నారు, నా ధర్మం నేను నెరవేరుస్తున్నాను. ఎవరికి కృతజ్ఞులు అనేది చిన్న మాట అది. ఎందుకంటే మన ధర్మము ఆ విధంగా ధర్మం కాదండి. దీనికి అంత పెద్ద మాట ఎందుకండి? వెళ్ళిపోండి, మతాలను వదిలిపెట్టి వెళ్ళిపోండి. మీరంతా కూడా రాముడి పేరు, కృష్ణుడి పేరు, గీత పేరు, ఖురాన్ పేరు, అల్లా పేరు, క్రీస్తు పేరు తీగండి. మీరు తీగండి. మేము ప్రజలందరికీ మంచినీళ్ళు ఇప్పిస్తాం, ప్రజలందరికీ చౌక ధరలు ఇప్పిస్తాం, సైన్స్లో టెక్నాలజీలో ముందుకు తీసుకెడతాం, దేశాన్ని ముందుకు నడిపిస్తాం. నిరుద్యోగ సమస్య ఇది చెప్పండి బాబు. మీరేం చేస్తారు చెప్పుకోండి. ఈ మతం ఎందుకు? రాముడు నువ్వు ఉద్ధరించే పరిస్థితిలో లేడు. రాముడు నిన్ను ఉద్ధరిస్తాడు, జగదోద్ధారకుడు ఆయన. నువ్వు ఉద్ధరిస్తావా? ఇది ఈ తప్పుడు ధోరణులు వచ్చిన తర్వాత ఇవాళ కాదండి, భారతదేశం దీనికి చాలా బలైంది. మన దేశం విభజించబడి కోట్ల మంది చనిపోయారు, 20 లక్షల మంది చనిపోయారు, కోట్ల మంది అటు నుంచి ఇటు ప్రవాసుని ప్రాణాలు అరచేత పట్టుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఆ రోజు ఇదే పని, ఖురాన్ మీద ఓటేయి, ముస్లిం లీగ్ ఓటేయి అని ఊహించుకున్నారు 46 ఎలక్షన్స్లో. తెలియదు చాలా మందికి ఇది. అంచేత మేము ఒక హిందూ మతంలో మాత్రమే రాజకీయ, అన్ని మతాల్లో కూడా చెప్తున్నాను నేను, రాజకీయ నాయకులు మతం పేరు ఎత్తడానికి వీల్లేదు. మతాల పేరు మీద రాజకీయాలు వద్దు. మాకు హిందూ పార్టీ వద్దు, ముస్లిం పార్టీ వద్దు, క్రిస్టియన్ పార్టీ వద్దు, అసలు పార్టీ వద్దు మాకు. మీ పార్టీలు వేరే పెట్టుకోండి, బయట దీంట్లోకి రావద్దు. అయితే నేను రూట్ కాజ్లోకి వెళ్ళి మాట్లాడతాను. ఏమిటంటే 1900 నువ్వు నిర్మోహమాటంగా మాట ఏమైనా కానీ, మాకేం ఫీలింగ్ అవ్వడం కాదు, పరిమితులు లేవు. అంచేత మరొకసారి చెప్తున్నాను, ఇంకొక ట్యాబ్లెట్ వేసుకో, అజీర్తిది కష్టం డైజెస్ట్ అవ్వదు. ఇప్పుడు నేను చెప్పే విషయాలకి 1984లో ఇందిరాగాంధీ గారు హత్యకి గురైన తర్వాత ఆ సానుభూతి వెలువలో బీజేపీ పార్టీకి రెండు సీట్లు వచ్చాయి. ఆ 2 సీట్లో ఒక సీటు ఇక్కడ రామారావు గారి పుణ్యం వల్ల వచ్చింది.
అప్పటిదాకా వాళ్ళ సిద్ధాంతం అంటే గాంధేయ సోషలిజం. ప్రజలు వాళ్ళకి 2 సీట్లు ఇవ్వడం వల్ల ఇంత ముప్పు వస్తుందని నాకు ఆ రోజు ఊహించలేదు. నేను చిన్నపిల్లండి, ఇంత ముప్పు దానివల్ల వచ్చింది. ఆ రోజు వాళ్ళు గౌరవంగా ఒక 50 సీట్లు 100 సీట్లు నెగ్గుంటే మన జోలికి వచ్చేవాళ్ళు కాదు, గాంధేయ సోషలిజం పట్టుకుని వెళ్ళేవారు. ఇప్పుడు 2 సీట్లు వచ్చేసరికి ఇప్పుడు ఏం చేయాలి అంచేత దీనికి సంబంధించి సీరియస్ కార్డ్ ఏదైనా కావాలని అప్పుడు ఈ రామ జన్మభూమి ఉద్యమంలోకి ఆద్వానీ గారు టయోటా తీసుకుని దాన్ని రథంగా మార్చుకుని, మళ్ళీ స్వదేశీ అని చెప్తారు కానీ టయోటా కార్ని మార్చారు, వాహనాన్ని ఒక రథంగా మార్చి ఆయన ఈ రాముడి పేరు మీద యాత్ర చేశాడు. రాముడి పేరు మీద యాత్ర ఎక్కడెక్కడ చేశాడో మీరు ఆ ప్లేస్లన్నీ కూడా ఆ రూట్ మ్యాప్ గీస్తే అన్ని ప్రాంతాల్లో మంటలు, ద్వేషము, మత కల్లోలాలు, కొట్టుకోవడం, చంపుకోవడం, నెత్తురు ప్రవహించింది. నీకు కడుపు మంటొచ్చి ఆద్వానీ గారిని తిడతాం అన్యాయంగాను, నీకేంట్రా హిందూ మతం గురించి రాముడి గురించి చేస్తేనే. ఇప్పుడు చెప్తున్నాను వినండి, రామజన్మభూమి వివాదంలో విహెచ్పి మెయిన్ పార్టీ కాదు, చాలామంది తెలియదు ఈ విషయం. రామజన్మభూమి వివాదంలో పోరాడినటువంటి పార్టీ విహెచ్పి కాదు, సంఘ్ పరివార్ కాదు. వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడానికి ముందుకు వచ్చారు. ఇది ఫ్యాక్ట్. ఇది ఇప్పుడు దాంట్లో మెయిన్ పార్టీస్ ఎవరంటే దాని పేరు నిర్మోహి అఖాడా. ఈ నిర్మోహి అఖాడానే పార్టీ. మీకు గుర్తుంటే కనుక 2010లోనే ఎప్పుడో హైకోర్టు తీర్పు వచ్చినప్పుడు ఆ 2.7 ఎకర్స్ యొక్క వివాదాస్పద భూమి ఏదైతే ఉన్నదో దాన్ని 3 భాగాలు చేశారు. ఒక భాగం నిర్మోహి అఖాడాకి, ఒక భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకి, ఇంకొక భాగం రాములాలా భగవంతుడైనటువంటి రామునికి ఇచ్చారు. రాముని కూడా ఒక పార్టీ కింద అది ఉంది వ్యవస్థలో, ఆ మర్యాద ఇచ్చారు. ఇది పనికిరాదు అని మళ్ళీ దానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు అప్పుడు ఇచ్చినటువంటి తీర్పులో మొత్తం 2.7 ఎకర్స్ కూడా